ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో ఈ వారం గ్రహఫలం అంశానికి స్వాగతం. మార్చి 5వ తేదీ నుండి మార్చి 11వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశుల వారికి ఉండే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. ఇక ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయో, ఆ ప్రతికూల గ్రహాల అనుకూలత కోసం ఏం చేయాలో ఆ విధి విధానాలని, దాంతోపాటు ఐశ్వర్యం అదృష్టం అనేటటువంటి శీర్షికలో ధనానికి సంబంధించిన ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వాళ్ళు అష్టలక్ష్మి అనుగ్రహ ప్రాప్తి కోసం ఏం చేయాలో ఆ విశేషాల్ని, దీంతోపాటు మన ధర్మం శీర్షికలో నిత్య పుష్ప వ్రతం ఎలా చేయాలో ఆ విశేషాల్ని తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీచాంద్రమాన దుర్ముఖినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, శుద్ధపక్షం. ఇక ఈ వారంలో వచ్చే ముఖ్యమైన రోజుల్ని చూస్తే 6వ తేదీ యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి కళ్యాణోత్సవం, అలాగే రథోత్సవం. 8వ తేదీ తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్లవోత్సవం, అంటే తెప్ప మీద ఊరేగింపు, అలాగే సర్వ ఏకాదశి ఉత్సవం. 9వ తేదీ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలకి ముగింపు, నృసింహ ద్వాదశి. ఈరోజు ఆదివారం. సర్వదేవాత్మకో హ్యేషః తేజస్వీ రశ్మిభావనః ఏష దేవాసురగణాన్ లోకాన్ పతి గభస్తిభిః. తన కిరణాలతో అమోఘమైన బుద్ధి వికాసాన్ని కలగచేసేటటువంటి సూర్యుడు. మనం ఏ దేవుళ్ళని కొలుస్తూ ఉంటామో అందరు దేవతల స్వరూపము అయినటువంటి సూర్యుడు అందరికీ బుద్ధి వికాసాన్ని కలగచేయాలని, ఈటీవీ ప్రేక్షకులైన మీ అందరికీ సంపూర్ణమైన ఆయుర ఆరోగ్యాలు చేకూరాలని ఆ ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ప్రార్థిద్దాం. ఇక క్రమంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు షష్ఠంలో ఉన్నాడు, శని నవమంలో ఉన్నాడు, రాహుకేతువులు పంచమ ఏకాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా అశ్విని నక్షత్ర జాతకులకి నదీ స్నానం చేయాలనే ఆలోచన, చక్కగా నది ఒడ్డున పూజలు చేసుకోవాలనేటటువంటి ఉత్సాహం, దైవం మీద ఆసక్తి విశేషంగా కలుగుతాయి. దాన్ని చేయగలుగుతారు కూడా. భరణీ నక్షత్ర జాతకులకి తీర్థయాత్రకి వెళ్లాలనే ఊహ కలగడం, తీర్థయాత్రా ప్రదేశాల్లో దాన ధర్మాలను నిర్వహించాలనేటువంటి ఊహ కలుగుతుంది. దాదాపుగా పూర్తి చేసుకుంటారు. కృత్తికా నక్షత్ర జాతకులకి సమీపంలో ఉండేటటువంటి దైవాన్ని నిత్యము దర్శించాలనేటటువంటి ఆధ్యాత్మికపరమైన బుద్ధితో పాటు అక్కడ అన్నానికి సంబంధించినటువంటి ఏదైనా కొంత ద్రవ్యాన్ని ఇవ్వాలనే ఊహ కూడా కలగచ్చు. అది కూడా నెరవేరే అవకాశం కనిపిస్తోంది. ఈ వారం ఈ రాశివారు సరస్వతి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మేషరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి లక్ష్మీ నృసింహస్వామికి సింధూరపు పూజని కానీ చేసినట్టయితే, యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవ కాలం కాబట్టి సకల శుభాలు నెరవేరే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం దైవధ్యానం, అలాగే తీర్థయాత్ర గమనం, సమీప దైవ దర్శనం ఇలాంటివన్నీ మంచివే, కానీ దానికి ఒక పరిమితి ఉండాలి అనేటటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఇక ఈ వారం వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు పంచమంలో ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు చతుర్థ దశమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా కృత్తికా నక్షత్ర జాతకులకి చిన్నగా మాట్లాడినప్పటికీ కూడా మాటలో అపార్థ స్ఫూర్తి ఎదుటివారికి కలిగే అవకాశం ఉంది. కాబట్టి
ప్రతి మాటని చాలా జాగ్రత్తగా ఆలోచించి ఆచితూచి మాట్లాడాలి తప్ప ఆవేశంతోనూ సాహసంతోనూ దూకుడుతనంతోనూ మాట్లాడకూడదు. రోహిణీ నక్షత్ర జాతకులు కొద్దిగా ఆరోగ్యాన్ని గురించినటువంటి జాగ్రత్తని నియమాలని పాటిస్తూ వీలైనంత వరకు ఆహార విహార నియమాల్లో తగినంత భద్రతతో కానీ ఉండకపోయినట్లయితే పూర్వం ఎప్పుడో దాగినటువంటి ఆ వ్యాధి తిరిగి మళ్ళీ పొడచూపే అవకాశం కనిపిస్తోంది. ఆహార విహారాల విషయంలో శ్రద్ధని పాటించి తీరాలి. మృగశిర నక్షత్ర జాతకులకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం అదుపులో ఉన్న బంధుమిత్రుల విషయంలో చిన్నవైనటువంటి అభిప్రాయ భేదాలు అలా పైకి తెర మీదకి వచ్చేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. కాబట్టి ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడడం మంచిది తప్ప శృతి మించినటువంటి చనువుతో మాట్లాడుకోవడం, వేళాకోళం చేసుకోవడం, అనవసరమైన విరోధాన్ని ఆహ్వానించుకోవడమే అవుతుందని గమనించాలి. ఈ వారం ఈ రాశివారు దుర్గా అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృషభ రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం బుధుడు కాబట్టి యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవ కాలంలో ఈ బుధగ్రహ అనుకూలత కోసం నృసింహస్వామి కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండడం నిత్యము మంచిది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తగినంత శ్రద్ధతో ఉండాలి, తగినంత మాత్రమే మాట్లాడాలి, శృతి మించి మాట్లాడకూడదని గ్రహించాలి. ఇక ఈ వారం మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే గురువు చతుర్థంలో ఉన్నాడు, శని సప్తమంలో ఉన్నాడు, రాహుకేతువులు తృతీయ నవమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మృగశిర నక్షత్ర జాతకులకి రోజులన్నీ కూడా ఏ విధమైనటువంటి ఉత్సాహము లేకుండా అలా కదిలిపోతున్నట్టుగా, నిష్ప్రయోజకంగా ఉన్నట్టుగా, ఏ విధమైన మార్పు ఈరోజు కనిపించకుండా వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తుంది. దాని గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. ఆర్ద్ర నక్షత్ర జాతకులకి వ్యాపారం, ఉద్యోగం సామాన్యంగా అనిపిస్తూ ఉంటుంది. చేసేటటువంటి ప్రయత్నం ఫలించుతూ ఉండదు. అలా రోజులు ఊరికే దొల్లిపోతూ ఉంటాయి తప్ప ఏ విధమైనటువంటి ఎగుదల దిగుదల కనిపించదు. పునర్వసు నక్షత్ర జాతకులకి దూరపు ప్రయాణాలు వచ్చినట్లే వస్తూ అకస్మాత్తుగా ఆగిపోతూ, దగ్గరగా ఉన్నటువంటి ప్రయాణాల వల్ల ప్రయోజనాలు ఏమాత్రము కలుగకుండా పోతూ అలా నడిచిపోతూ ఉంటుంది. ఎగుదల దిగుదల ఏమాత్రము లేనటువంటి కారణంగా నిస్సారంగా ఈ వారం జీవితం గడుస్తున్నట్లుగా అనిపించవచ్చు. ఈ వారం ఈ రాశివారు అన్నపూర్ణ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. మిథున రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవ కాలం కాబట్టి ఆ లక్ష్మీ నృసింహస్వామికి కొండపూలతో కానీ సంపంగి పూలతో కానీ పూజ చేసుకోవడం లేదా చేయించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఏ విధమైన నష్టము రాకపోవడాన్ని లాభం లభించినట్లుగా భావించుకోవాలి. ఇక ఈ వారం కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు తృతీయంలో ఉన్నాడు, శని షష్ఠంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పునర్వసు నక్షత్ర జాతకులకి ప్రతి పనిలోనూ కదలిక ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఏ విధంగానూ పని మాత్రం ముందుకు జరగకపోవచ్చు, నిరుత్సాహకరంగా అనిపించవచ్చు. కదలిక ఉంటుంది కానీ పని ఏమాత్రము సాగదు. పుష్యమి నక్షత్ర జాతకులకి ఏవో పనులు కొంత అవుతూ ఉన్నట్లుగా ఉంటుంది, మళ్ళీ పనులు మొదటికి వస్తూ ఉంటాయి. చెప్పలేనంతటి శ్రమ, బడలిక, తీవ్రమైనటువంటి ప్రయాణాలు ఉంటూ ఉంటాయి. పనులన్నీ ఎక్కడివి అక్కడే ఆగి ఉంటూ ఉంటాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి గుర్తింపు కోసం చేసినటువంటి శ్రమ అంతా కూడా గుర్తింపు లేకుండా ఉండేలా ముగుస్తుంది. నిస్పృహ, నిరాశ కలిగే అవకాశం ఉంది. అంత మాత్రం చేత దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈరోజు చేసినటువంటి పని రేపటి రోజుకి ఫలిస్తుంది అనేటటువంటి దృఢ ధైర్యంతో ఉండాలి. ఈ వారం ఈ రాశివారు లలిత అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ ఉండడం ఉత్తమం. కర్కాటక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి రవి గ్రహ అనుకూలత కోసం పుష్పాలని ముంచినటువంటి జలం అంటే పుష్పజలంతో లక్ష్మీ నృసింహస్వామికి పాదాలకి అభిషేకం చేయడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఉద్యోగం చేసేది కుటుంబ పోషణకే తప్ప ఏవేవో అమోఘమైనటువంటి కీర్తి ప్రతిష్టలని గుర్తింపు కోసము కాదని గ్రహించుకోగలగాలి. ఇక ఈ వారం సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వితీయంలో ఉన్నాడు, శని పంచమంలో ఉన్నాడు,
రాహు కేతువులు ప్రథమ సప్తమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మఖా నక్షత్ర జాతకులకి పూర్తి నిస్సారంగా రోజులన్నీ గడుస్తూ ఉంటాయి. రుణదాతల నుంచి ఒత్తిడి ఉంటూ ఉంటుంది. ఒకే వ్యాపారాన్ని అనేక ప్రదేశాల్లో పెట్టడం కానీ లేక అనేక ప్రదేశాల్లో అనేక వ్యాపారాలని పెట్టడం కానీ చేసిన కారణంగా ఊపిరాడనంతటి ఆ ఒత్తిడితో ఉంటూ ఉంటారు. అది తప్పదు ఈ వారానికి. పూర్వ ఫల్గుని నక్షత్ర జాతకులకి న్యాయస్థానానికి తరచూ వెళ్ళవలసినటువంటి అవసరాల కారణంగా చేస్తున్నటువంటి పనికి విఘ్నాలు కలిగే అవకాశం ఉంటూ ఉంటుంది. అన్నటువంటి సమయానికి చేయవలసినటువంటి పనిని చేయలేకపోవచ్చు ఈ వారానికి. ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి కుటుంబంలో సభ్యుల మధ్య అభిప్రాయ భేదం తాత్కాలికంగా వచ్చేటటువంటి కారణంగా తాము అనుకున్నటువంటి ఒక ప్రణాళికని ఈ వారంలో ప్రారంభించలేకపోవచ్చు, లేదా ఇంతకుముందు ప్రారంభింపబడ్డటువంటి ప్రణాళిక ముగింపుకి రాకనూ పోవచ్చు. ఇది ఈ వారానికి మాత్రమే. ఈ వారం ఈ రాశివారు ఆంజనేయ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ గడపడం ఉత్తమం. సింహరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవ కాలమైనటువంటి ఈ వారంలో కొండతేనితో స్వామికి అభిషేకాన్ని చేయడం సర్వశ్రేష్టం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఏ పనిని చేయదలిచినా అనుభవజ్ఞుల సంప్రదింపు చాలా చాలా అవసరం. ఇక ఈ వారం కన్యా రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ప్రథమంలో ఉన్నాడు, శని చతుర్థంలో అంటే అర్ధాష్టమంలో ఉన్నాడు, రాహుకేతువులు ద్వాదశ షష్ఠ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తర ఫల్గుని నక్షత్ర జాతకులకి తాత్కాలికంగా పూర్తిగా అన్ని పనుల్ని మానేద్దామనే విచిత్రమైనటువంటి ఆలోచన ఒకటి రావచ్చు. అలాంటి నిర్ణయాన్ని తీసుకోవడం సరికాదు. తాత్కాలికమైనటువంటి నిర్వేదం కారణంగా ఏవేవో బుద్ధికి ఆలోచనలు తట్టినంత మాత్రం చేత దాన్ని అమలు చేసేయడం సరికాదు. అలాంటి నిరాశ నిస్పృహలతో ఉన్నవారి సమీపంలో కానీ వారి సలహాలని సూచనలు తీసుకోవడం మరింత సరికాదు. హస్తా నక్షత్ర జాతకులకి బుద్ధిపరమైనటువంటి దిగుదల అంటే బుద్ధి ఏమాత్రము పనిచేయనటువంటి బుద్ధిమాంద్య స్థితి వచ్చినట్టుగా అనిపించవచ్చు. తాత్కాలికమైనటువంటి పరిస్థితుల ప్రభావంగా అర్ధాష్టమ శని కారణంగా ఇదేదో భయపెట్టడం కాదు, కానీ బుద్ధి నిండుగా పనుల ఒత్తిడి పెరిగినటువంటి కారణంగా ఏర్పడే తాత్కాలికమైనటువంటి స్థితిగా భావించగలగాలి. చిత్తా నక్షత్ర జాతకులకి ప్రయాణాలు ఏమాత్రము లాభించని కారణంగాను, తీసుకున్నటువంటి రుణాలు తీరేటటువంటి ఉపాయం దొరకని కారణంగాను, కనిపించని కారణంగాను విపరీతమైనటువంటి బుద్ధి బరువు పెరుగుతుంది. అంత మాత్రం చేత భయపడాల్సిన అవసరం లేదు. తొందరలోనే మంచి రోజులున్నాయని గ్రహించి ఉన్నదాంతోనే సంతృప్తి పడుతూ జీవితాన్ని నడుపుకోగలగాలి. ఈ వారం ఈ రాశివారు గణేశ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపాలి. కన్యా రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి కళ్యాణోత్సవ కాలమైనటువంటి ఈ కాలంలో కుజ గ్రహ అనుకూలత కోసం నవధాన్యాలని పూర్తిగా ఉంచినటువంటి జలం అంటే నవధాన్య జలంతో లక్ష్మీ నృసింహస్వామికి అభిషేకాన్ని చేయించడం ఉత్తమం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తీవ్రమైనటువంటి సహనంతో ఉండాలి. భార్య భర్తతో, భర్త భార్యతో విభేదాలని ఏమాత్రము తెచ్చుకోకుండా ఒకరికి ఒకరు జాగ్రత్త పడుతూ వ్యవహరించాలి. ఇక ఈ వారం తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు ద్వాదశంలో ఉన్నాడు, శని తృతీయంలో ఉన్నాడు, రాహు కేతువులు ఏకాదశ పంచమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా చిత్తా నక్షత్ర జాతకులకి మానసికమైనటువంటి ఆందోళన పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా సహజంగా పెరిగితనంతోనూ మానసికమైనటువంటి వేదనతో భయంతో ఉండేటటువంటి వారితోనూ స్నేహాన్ని ఈ వారంలో ఏమాత్రమూ చేయనేకూడదు. వారు వచ్చినప్పటికీ దూరంగా మెలుగుతూ ఉండడం ఎంతైనా అవసరం. స్వాతి నక్షత్ర జాతకులకి వివాహాదులు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా శరీర ఆరోగ్య విషయంలో సహకారం తక్కువగా ఉంటుంది కాబట్టి శరీర ఆరోగ్యాన్ని సరిచేసుకోవడం దానికంటే ముఖ్యమైనటువంటి అవసరంగా భావించగలగాలి. విశాఖ నక్షత్ర జాతకులు తమ పట్టుదలని వీడి జీవితం గురించినటువంటి ఆలోచనని చేసుకుని తాము నేరుగా ఎవరితో వ్యతిరేకిస్తున్నారో వారితో మాట్లాడుకుని సత్సంబంధాలని నెరపుకోవడం ఎంతైనా అవసరం.
లేని పక్షంలో చేజారిపోయే అవకాశం అనిపించవచ్చు. తులారాశి వారు ఈ వారం ఆదిత్య హృదయ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం అవసరం. తులారాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణోత్సవ కాలంలో ఆయనకి చందనంతో అభిషేకాన్ని చేయించినట్లయితే సంపూర్ణంగా ప్రశాంతతని కలగచేస్తాడు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం పట్టుదలని విడిచి నేరం ఎవరి విషయంలో జరుగుతోందో తెలిసి వారితో సూటిగా మాట్లాడి వివాదాన్ని పరిష్కరించుకోగలగడం అత్యవసరం. పరిష్కరించుకోవడం శ్రేయస్కరం. ఇక ఈ వారం వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే గురువు ఏకాదశంలో ఉన్నాడు, శని ద్వితీయంలో ఉన్నాడు, రాహుకేతువులు దశమ చతుర్థ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా విశాఖ నక్షత్ర జాతకులకి బంధువుల అలాగే మిత్రుల సమక్షంలో తాత్కాలికమైనటువంటి అవమానం కలగచ్చు. అంత మాత్రం చేత అవమానం కలిగిందని విపరీతమైనటువంటి మానసిక ఆందోళనకి గురి కావడము సరికాదు. అలా అని చెప్పి గొంతు పెంచుకుని మాట్లాడడము సరికాదు. తాత్కాలికంగా కాలం కలిసి రాలేదనేటటువంటి అభిప్రాయంతో సహనాన్ని పాటిస్తూ మౌనంగా ఉండడం ఎంతైనా అవసరమని 1-2 మార్లు గ్రహించగలగాలి. అనురాధ నక్షత్ర జాతకులకి ఏ రోజు ప్రతి విషయము కూడా వాయిదా పడుతూ ఉండడమే కాకుండా రుణభారానికి సంబంధించిన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మొగమాటాన్ని విడిచి భయాన్ని పూర్తిగా తొలగించి నిర్భయంగా ఎదురు తిరిగి మాట్లాడడం ఎంతైనా అవసరం. లేని పక్షంలో తప్పక శత్రువుడు మీదికి దూకుతారనేటటువంటి ఆలోచన కనిపిస్తోంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులు తమ ధర్మమే తమని కాపాడుతుందనేటటువంటి ధైర్యంతో ఉండడం అవసరం. ఖచ్చితంగా విజయం వీరికిదే అవుతుంది, అనుమానం ఏమాత్రం లేదు. ఈ వారం ఈ రాశివారు రాజరాజేశ్వరి అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. వృశ్చిక రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి. రవిగ్రహ అనుకూలత కోసం ఏ శ్రీ వెంకటేశ్వర స్వామికి తిరుమలలో ప్లవోత్సవం అంటే తెప్ప ఊరేగింపు జరుగుతూ ఉంటుందో ఆ ఊరేగింపు చేసేటటువంటి సందర్భంలో స్వామికి పుష్పాలని సమర్పించితే అది అనుకూల ఫలితాన్ని కలిగించి తీరుతుంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం నిత్య దైవ ధ్యానాన్ని ఏ క్షణము మరువకుండా చేసుకుంటూ ఉండడం ఉత్తమం. ఇక ఈ వారం ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు దశమంలో ఉన్నాడు, శని ప్రథమంలో ఉన్నాడు, రాహు కేతువులు నవమ తృతీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా మూలా నక్షత్ర జాతకులకి భూ గృహ వివాదాలు పూర్తిగా పరిష్కరింపబడతాయి. సమస్యల్లో ఏ విధమైనటువంటి చిక్కుకోవడం అనేది సంభవించదు. మంచి అనుకూల కాలంగా అనిపిస్తూ ఉంటుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. సుఖమైనటువంటి ఫలితాన్ని తాత్కాలికంగా సొంతము చేసుకుంటూ ఉండాలి. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి బంధువులతోనూ మిత్రులతోనూ అంతకుముందు ఉండేటటువంటి తాత్కాలికమైన మానసికమైనటువంటి పొరపత్యాలు తొలగుతాయి. అయినప్పటికీ కూడా ఒక కంట కనిపెడుతూనే స్నేహాన్ని కొనసాగించుకోవాలి తప్ప అది సంపూర్ణమైనటువంటి మైత్రీ బంధం, బంధు విశేషం అని మాత్రం అనుకోకూడదంటుంది పంచాంగం. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి కుటుంబంలో ఐకమత్యం బాగుంటుంది. శుభకార్యం జరిగేటటువంటి అవకాశం కూడా కనిపిస్తోంది. వీలైనంత వరకు ఇతరుల బరువులన్నింటినీ నెత్తి మీద మూసుకోవడం కంటే తగిన సూచనల్ని చేయగలిగినటువంటి వాటిని చేసి ఆ కార్యాన్ని నెత్తి మీద వేసుకోవడం మాత్రం శ్రేయస్కరం కాదు. ధనురాశి వారు ఈ వారం లక్ష్మీ అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం ఉత్తమం. ధనురాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం కుజుడు కాబట్టి కుజగ్రహ అనుకూలత కోసం తిరుమల ప్రభు అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రీతిపాత్రమైనటువంటి గంధజలంతో అభిషేకాన్ని పాదాలెక్కాన్ని చేసినట్టయితే సంపూర్ణ మనశ్శాంతి లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తాత్కాలిక లాభం కలిగినప్పటికీ కూడా వ్యవహార విషయాల్లో తగినంత జాగ్రత్తగా ఉండాలి. బంధుమిత్రులతో ఆచితూచి మాత్రమే మాట్లాడుతూ ఈ వారాన్ని గడపాలి. ఇక ఈ వారం మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు నవమంలో ఉన్నాడు, శని ద్వాదశంలో ఉన్నాడు, రాహు కేతువులు అష్టమ ద్వితీయ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి తాత్కాలికమైనటువంటి పరిస్థితులన్నీ కూడా ఎదురుగా అవుతూ ఉంటాయి. ఎదురైనటువంటి పరిస్థితుల్ని
నిదానంగా ఉపాయంతో తొలగించుకోవాలి తప్ప న్యాయస్థానానికి సంబంధించిన తలుపు తట్టడం ఏమాత్రమూ సరి కాదు. 10 మంది మధ్యలో మధ్యవర్తిత్వాన్ని నిరపుతూ ఆ రాజీ కుదుర్చుకోవాలని ఊహకి వెళ్ళడము సరికాదు. నేరుగా ఎవరితో వివాదం వచ్చిందో వీరు వారితో కలిసి మాట్లాడుకుంటే చక్కగా విషయం పరిష్కరింపబడిపోతుందనే యథార్థాన్ని గ్రహించాలి. శ్రవణ నక్షత్ర జాతకులు వ్యాపారాన్ని పెంచాలి అని అనుకున్నప్పటికీ కూడా అది కొనసాగే అవకాశం లేదు. అలాగే ఇతరమైనటువంటి భూములు, అలాగే ఇళ్ళు మొదలైనటువంటి వాటిని అమ్మాలన్నా కూడా నత్తనడకన ఆ పనులు సాగే అవకాశం కనిపిస్తోంది. ఓ క్షణం ఓపిక పట్టాల్సిందే. ధనిష్ట నక్షత్ర జాతకులు రుణాన్ని తీసుకుని పెట్టుబడి పెట్టడం ఏమాత్రమూ సరికాదు. ఈ వారానికి ఉన్నటువంటి రుణాలని తీర్చేసి చేతిలో పైస లేకుండా జీవించడము సరికాదు. తాత్కాలికంగా ఈ వారాన్ని కిందటి వారం గడిపినట్లుగానే నిదానంగా గడపాల్సిందే తప్ప కొత్త రుణాన్ని తీసుకోకూడదు, ఉన్న రుణాన్ని తీర్చేయనకూడదు. ఈ వారానికి ఈ రాశి వారు ఈ వారం నవగ్రహ స్తోత్ర పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం శ్రేయస్కరం. ముఖ్యంగా మకర రాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా రవి గ్రహ అనుకూలత కోసం తిరుమల ప్రభువైన శ్రీ వెంకటేశ్వర స్వామికి కర్పూర జలంతో అభిషేకాన్ని చేయించడం ఎంతైనా శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం ఈ పరిస్థితి తాత్కాలికంగానే ఉంటుందని గ్రహించాలి తప్ప జీవితం అంతా ఇలా ఇబ్బందులతోనే ఉంటుందనే ఊహ ఏమాత్రమూ కలిగి ఉండకూడదు. ఇక ఈ వారం కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గురువు అష్టమంలో ఉన్నాడు, శని ఏకాదశంలో ఉన్నాడు, రాహుకేతువులు సప్తమ ప్రథమ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా ధనిష్ట నక్షత్ర జాతకులకి ఈ వారం తాత్కాలికంగా విఘ్నాలన్నీ తొలగిపోతాయి. భూ గృహ సమస్యలు పరిష్కరింపబడతాయి. బంధుమిత్రుల రాక చక్కగా ఉంటుంది, ఆనందంగానే గడుస్తుంది. శతభిష నక్షత్ర జాతకులకి ఆరోగ్యం చాలా అనుకూలంగా అనిపిస్తూ ఉంటుంది. ఏ విధమైనటువంటి దుర్వార్తలు వినవలసిన అవసరం రాదు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు, అనారోగ్యంలో ఉన్నటువంటి వాళ్ళు అపమృత్యు దోషం నుంచి తొలగింపబడి చాలా ఆనందంగా జీవితాన్ని ఆయుష్య అభివృద్ధికరంగా గడుపుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి దోషాన్ని, ఏ విధమైనటువంటి అశుభమైనటువంటి వార్తని వినకుండా కాలాన్ని గడపగలుగుతారు. పూర్వభద్ర నక్షత్ర జాతకులు సుఖశాంతులతో గడుపుతారు. బంధుమిత్రుల రాకపోకలతో ఆనందంగా ఉంటారు. స్వదేశంలో ఉన్నటువంటి వారికి విదేశీ ప్రయాణం తాత్కాలికంగా ఆగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి నిరుత్సాహపడకండి. అది మంచిదే, మంచి కోసమే అని గ్రహించుకోండి. ఈ వారం ఈ రాశివారు లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ గడపడం ఉత్తమం. కుంభరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి అయినటువంటి కారణంగా తిరుమలేశుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని తలుచుకుని తిరునామానికి పూజ చేసుకోవడం, అంటే గోడ మీద శ్రీ వెంకటేశ్వర స్వామి నామాన్ని లిఖించి ఆ మహానుభావుని యొక్క నామానికి 108 నామాలతో శ్రీ వెంకటేశ్వరునికి సంబంధించిన పూజని నిర్వహించుకోవడం శ్రేయస్కరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం తమ కుటుంబానికి సంబంధించిన విషయాలని 10 మందితో చర్చించడం కాకుండా గోప్యతని పాటించడం ఎంతైనా అవసరం. ఇక ఈ వారం మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూసినట్లయితే గురువు సప్తమంలో ఉన్నాడు, శని దశమంలో ఉన్నాడు, రాహుకేతువులు షష్ఠ ద్వాదశ స్థానాల్లో ఉన్నారు. ఈ కారణంగా పూర్వభద్ర నక్షత్ర జాతకులు తాము తీసుకునేటటువంటి నిర్ణయం ఎవ్వరికీ ఏమాత్రమూ నచ్చకపోవచ్చు, కానీ తీసుకున్నటువంటి నిర్ణయం మీద మాత్రమే వారు ఉండడం ఎంతైనా అవసరం తప్ప ఇతరులు చేసినటువంటి ఆ విధానానికి అనుగుణంగా వెళ్ళడం ఈ వారానికి మాత్రం సరికాదు. ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులకి తాము సూచించేటటువంటి సూచనలు, సలహాలు ఇతరులకి నచ్చకపోవచ్చు. అయినా ఆ నిర్ణయాన్ని అదే విధమైన అదే సూచనల్ని చేస్తూ ఈ వారానికి మాత్రం గడపడం అవసరం తప్ప తమ నిర్ణయాన్ని మార్చి ఎవరైనా చెప్పినట్టయితే ఆ మార్చిన నిర్ణయానికి అనుగుణంగా పోవడం ఈ వారానికి మాత్రం సరికాదు. రేవతి నక్షత్ర జాతకులకి తమ పిల్లలకి సంబంధించినటువంటి ఆరోగ్యం, అలాగే వారికి సంబంధించిన విద్య విషయాన్ని గురించిన నిర్ణయాన్ని వారికి వారే తీసుకోవాలి తప్ప ఇతరులు చేసినటువంటి ఆలోచనల్ని మొగమాటంతోనో లేక అనిష్టంగా ఉంటూ ఇష్టంగా భావిస్తూ చేయడమో సరికాదు. మొగమాటాన్ని వీడి తమకి తామే నిర్ణయాన్ని చేసుకోగలగాలి ఈ వారంలో.
ఈ రాశివారు ఈ వారం సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామ పఠనాన్ని చేస్తూ కాలాన్ని గడపడం అవసరం. మీనరాశి వారికి ప్రధాన ప్రతికూల గ్రహం రవి కాబట్టి తిరుమలేశ ప్రభువుకి ప్లవోత్సవం జరిగేటటువంటి ఈ కాలంలో తిరుమల స్వామికి యథాశక్తి అంటే శక్తి ఉన్నంతలో వస్త్ర సమర్పణాన్ని అక్కడికి వెళ్ళి చేయడం కానీ లేదా వెంకటేశ్వర స్వామి యొక్క ప్రతిరూపంగా భావిస్తూ యోగ్యుడైనటువంటి వ్యక్తికి వస్త్రాన్ని కానీ సమర్పించడం అవసరం. ముఖ్యంగా ఈ రాశివారు ఈ వారం వీలైనంత తక్కువగా మాట్లాడే ఇతరుల యొక్క సలహాలని సూచనలని తీసుకోవడం కాకుండా తాము తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మాత్రమే అమలు చేసుకునేలాగా జాగ్రత్త పడాలి. అష్టలక్ష్మి అనుగ్రహం కలగడం కోసం ఏం చేయాలో పరిశీలిద్దాం. ఇంట్లో ఉన్నటువంటి దైవ మందిరం దగ్గర వరిపిండితో మాత్రమే పద్మపు ముగ్గుని వేయాలి. పద్మపు ముగ్గుని జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనకి అష్టదిక్కులు కనిపిస్తాయి. అష్టదిక్కుల్ని సూచిస్తూ కోణ ఆకారంగా పద్మపు ముగ్గు కనిపిస్తుంది. ఆ ముగ్గు మీద 8 దిక్కుల అంటే కోణం కనిపించినటువంటి ఆ ఒక్కొక్క దిక్కున అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయవ్యం, ఉత్తరం, ఈశాన్యం అనేటటువంటి 8 దిక్కుల్లోనూ 8 మట్టి ప్రమిదలని ఉంచి దాంట్లో ఆవునేతిని పోసి వత్తిని వేసి ఇలా 8 దిక్కుల దీపాలని లక్ష్మీదేవికి సంబంధించినటువంటి నామాలని ఒకరు చదువుతూ ఉండగానో లేక తమకి నోటికొచ్చినట్లయితే తామే స్వయంగా ఆ నామాలని చదువుతూ మాత్రమే దీప ప్రజ్వాలనాన్ని అంటే దీపాలని వెలిగించడాన్ని చేయాలి. లక్ష్మీదేవి దీపప్రియ కాబట్టి దీప ఆవలేనే ఉత్సవం అందుకే చేస్తాం కాబట్టి ప్రతి దీపంలోనూ ఒక్కొక్క లక్ష్మి చొప్పున 8 దీపాల్లోనూ అష్టలక్ష్ములు వచ్చినట్టుగా భావించి లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి పాయసాన్ని కానీ నివేదన చేసినట్టయితే ఏ విధమైన కష్టము నష్టము కలగకుండా ఉండేలాగా తొలగిపోయినటువంటి అంటే ఇక రాదు అనుకున్నటువంటి ద్రవ్యం రావడమే కాకుండా అష్టలక్ష్మి అనుగ్రహము కలిగి అన్ని విధాలైనటువంటి లక్ష్ములు సమకూరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ విధంగా ప్రతి శుక్రవారం చేయడం అత్యవసరమని భావించాలి. మన ధర్మం శీర్షికలో గృహిణీ గృహముచ్యతే, ఇల్లు అంటే గృహిణి కాబట్టి ఇంటికి దీపం ఇల్లాలే కాబట్టి ఆ ఇల్లాలు సుఖంగా ఉన్నట్లయితే ఇల్లంతా ప్రశాంతతతోనూ సౌభాగ్యంతోనూ నిండి ఉంటుంది. కాబట్టి ఈ శీర్షికలో నిత్య పుష్ప వ్రతాన్ని గురించి ఆలోచిద్దాం. ఇది ఒకప్పటి నుండి ఉన్నదే, మధ్యకాలంలో మరిచిపోయినది. ఇప్పుడు కూడా తెలియకుండా ఆ వ్రతాన్ని ఆచరిస్తున్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ దాని పేరు అది అని తెలియదు. ఇంట్లో ఉండేటటువంటి గృహిణి తన సౌభాగ్యం కోసం, తన భర్త తన పిల్లల ఆయురారోగ్య ఐశ్వర్యాల కోసం తెల్లవారుజామునే స్నానాన్ని చేసి దైవ మందిరం ముందు 4 పుష్పాలని వేసి ఒక పుష్పాన్ని తన జడలో తురుముకుని కొన్ని పుష్పాలను తీసుకుని 4 ఇండ్లకి వెళ్ళి ఆ 4 గృహిణులకి ఆ పుష్పాలని సమర్పించి నమస్కరించి రావడం. ఇదే నిత్య పుష్ప వ్రతం అనంటే. ఎంత చక్కని ఆలోచనో గమనించండి. ఆ పుష్పాలని ఆ ఎదురుగా ఉన్నటువంటి గృహిణులు 4 దేవతలకి సమర్పిస్తే ఆ సమర్పించబడ్డ పుష్పాలలో తాను సమర్పించినటువంటి పుష్పాలకి సంబంధించిన పుణ్యం దాగుంది కాబట్టి తెలియకుండా ఆ పుణ్య ఫలితం ఈ గృహిణికి లభిస్తుంది. తద్వారా కుటుంబం సుఖశాంతులతో ఉండగలుగుతుంది. ఈ విధంగా ఆచరించి లక్ష్మీ అనుగ్రహాన్ని పుణ్య ఫలాన్ని పొందేందుకు గృహిణులు ప్రయత్నించాలి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్ర రీత్యా మనం గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విశేషాంశాలని ఒక్కసారి గనక పరిశీలన చేసుకున్నట్లయితే మనం గృహం కట్టేటప్పుడు కానివ్వండి, లేక ఒక కొత్త గృహాన్ని కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి, లేక పాత గృహాన్ని పడగొట్టి కొత్త గృహం నిర్మించేటప్పుడు కానివ్వండి, ముఖ్యమైనటువంటి విషయాలు అవగాహన కనుక చేసుకున్నట్లయితే చాలా చక్కటి వాస్తు దోషం లేనటువంటి గృహంలోకి మీరు ప్రవేశించి
అదృష్టకరమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఉంటుంది. గృహానికి ఈశాన్య భాగంలో మెట్లు కానివ్వండి, దిబ్బలు కానివ్వండి, భారీ భవంతులు కానివ్వండి, అలాగే సెల్ ఫోన్ టవర్స్ కానివ్వండి, ఇలాంటివి లేకుండా చూసుకోవాలి. ఇలా గనక ఉన్నట్లయితే అనర్థాలు దాపరిస్తాయి. ఈశాన్యంలో తొలగించటానికి వీలు లేనటువంటి మెట్లు, దిబ్బలు తొలగించుకొని మాత్రమే గృహాన్ని కొనడానికి ప్రయత్నం చేయాలి. కట్టిన గృహాన్ని కొనుగోలు చేయటానికి వెళ్ళినప్పుడు ఈశాన్యం యొక్క ప్రభావం మొట్టమొదటిసారిగా ఆలోచించండి. అలాగే మీరు కొనుగోలు చేసేటువంటి స్థలంలో యొక్క ప్రభావంలో కూడా ఈశాన్య ప్రభావం ఏ విధంగా ఉందో ఒక్కసారి గ్రహించటం మంచిది. ఒకవేళ వీలు కాకపోతే గృహాన్ని కొన్న తక్షణం వాటిని తొలగించుకోవటానికి వీలు లేని నిర్మాణంలో ఉన్నట్లయితే ఆ గృహాన్ని మీరు కొనకపోవటమే మంచిది. ఒక ఇంట్లో దోషం ఉన్నప్పటికీ ఆ దోషాన్ని తొలగించుకోవటానికి చిన్ని ఉపాయం సర్వే సర్వత్రా కూడాను సుఖప్రదమైనటువంటి తత్వాన్ని ప్రసాదింపచేస్తుంది. ఒక ఇంట్లో వాస్తుశాస్త్రరీత్యా నైరుతి పెరిగి అలాగే ఆగ్నేయం తగ్గినటువంటి స్థితిగతులు ఉన్నప్పుడు దాని యొక్క ప్రభావరీత్యా వాస్తురీత్యా ఇంట్లో ఉండేటువంటి వారి యొక్క ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నది. ఆ ప్రభావం నుంచి వీళ్ళు బయలుపడి చక్కగా జీవితాన్ని సాగించడానికి నైరుతి పెరిగినటువంటి స్థలాన్ని ఎంతవరకు పెరిగిందో అంచనా వేసి ఆగ్నేయం నుంచి నైరుతి వరకు కూడాను చక్కటి ఎరుపు రంగు కలిగినటువంటి గీతను చక్కగా గీసినట్లయితే ఆ నైరుతి దిశ పెరిగినటువంటి ప్రభావతత్వం పటాపంచలైపోతుంది. ఒట్టి గీత గీయటం వలన జరిగేటువంటి ప్రక్రియ. అలాగే ఒక స్థలంలో వాయువ్యం పెరిగి ఈశాన్యం తగ్గింది, అలాగే ఆ ఈశాన్య దిశ నుంచి ఆగ్నేయ వైపు విపరీతంగా పెరిగి ఉన్నది. అటువంటి పరిస్థితుల్లో పడమర వైపు అటువైపు నుంచి మధ్యలో రోడ్డు వచ్చి ఆ స్థలాన్ని పోటు ద్వారా కూడుతోంది. ఇలాంటి యొక్క ప్రభావతత్వాన్ని నుంచి బయలుపడటం ఎలా అన్నప్పుడు ఎక్కడైతే రోడ్డు పోటు ఉన్నదో ఆ రోడ్డు పోటు వచ్చి కూడుతున్నటువంటి ప్రాంతాల్లో అశోక చెట్టు నాటడం, అలాగే ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగి అక్కడంతా కూడా ఆగ్నేయం పెరిగినటువంటి స్థలాన్ని ఆ యొక్క దక్షిణ కోణాన్ని అంచనా వేసుకొని విభజన చేసి ప్రత్యేకవంతమైనటువంటి స్థలంగా ఆగ్నేయ తత్వాన్ని ఉంచి అక్కడ చుట్టిల్లు కనుక వేసినట్లయితే ఈ యొక్క స్థల ప్రభావం మొత్తం కూడాను సజావుగా ఉంటుంది సుమా. విశాలవంతమైన స్థలం. ఆ స్థలంలో నైరుతి మూల సిమెంట్ బ్రిక్స్ కంపెనీ ఉంది. ఆ బ్రిక్స్ కంపెనీ నైరుతి మూల ఉండటం వలన ఇక్కడ ఉన్నటువంటి స్థలానికి చాలా అదృష్టదాయకమైన ప్రభావాన్ని ఇస్తోంది. ఎలా? అక్కడ నైరుతి మూల ఆ స్థలాన్ని ఆనుకొని ఉన్న స్థలంలో బ్రిక్స్ అంటే ఈ యొక్క ఇటుకల పరిశ్రమ ఉంది కాబట్టి బరువులన్నీ అక్కడ ఉన్నాయి. దాని ద్వారా ఈ స్థల యజమాని సుఖప్రదమైన జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది. భవిష్యత్తులో ఆ యొక్క స్థలాన్ని వాస్తుశాస్త్రరీత్యా విభజన చేసి అక్కడ గనక కళ్యాణ మండపం లాంటిది గనక నిర్మాణం చేసినట్లయితే చాలా చక్కటి యోగవంతమైన సుస్థిరవంతమైన ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించడానికి ఆస్కారం ఉంటుంది సుమా. ఇలా వాస్తుశాస్త్రంలో స్థలాల పరిశీలన రీత్యా గ్రహించవలసినటువంటి విశేషాంశాలు కోకొల్లలుగా ఉంటాయి. ఒక స్థలాన్ని దర్శించినప్పుడు ఆ స్థలంలో పూర్తిగా గృహ నిర్మాణం జరగాలి అని చెప్పేసి భావించిన మధ్య భాగంలో అది పూర్వకాలంలో ఒక భూమి తోటలాగా ఉన్నది. ఆ తోటలో మధ్యలో పెద్ద బావి తీశారు. ఆ తోటంతా చుట్టూతా పెంచారు. ఆ తోటంతా కాలక్రమేణా పాడైపోయింది.
అక్కడ ఇంటి నిర్మాణం చేసుకోవాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన మధ్యలో అయింది ఆ యొక్క బావి. ఆ బావి పూడ్చి గృహ నిర్మాణం చేయవచ్చా? ఎటువంటి పరిస్థితుల్లోనూ చేయటానికి వీలు లేదు. బావి పూడ్చి ఇల్లు కట్టటం, అది కూడా ఆ స్థలంలో మధ్యలోనే బావి పడేటట్టుగా వస్తోంది. ఆ స్థలం అంతవరకే ఉంది వాళ్ళకి. అలా కట్టినట్లయితే అనర్థదాయకవంతమైన ప్రభావం ఏర్పడుతుంది సుమా అని చెప్పక తప్పదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. ధర్మరాజా, ఇక ఉత్తరాయణ పుణ్యకాలం దగ్గరికి వచ్చేస్తోంది. నువ్వు ఎన్నో అడిగావు, నేను ఎన్నో చెప్పా. ఇక పైన ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చాక రా. ఆ వచ్చేటప్పుడు నా అంత్యేష్టి సంస్కారానికి నేను వెళ్ళిపోతాను కాబట్టి, నేను వెళ్ళిపోతానంటే శరీరం వదిలిపెట్టేస్తాను కాబట్టి ఉత్తరాయణంలో, అప్పుడు నా శరీరాన్ని దహనం చేయడానికి కావలసిన సంభారములన్నీ పట్టుకుని రా అని పరోక్షంగా ఆజ్ఞాపించాడు. బహుశः నాకు తెలిసినంత వరకు వాంగ్మయంలో ఒక ఊరు వెళ్ళేవాడు ప్రయాణానికి పెట్టె సర్దుకున్నట్టు, ఏదో ఒక అవసరమైన వస్తువుని ఎవరినో తెమ్మన్నట్టు, తాను ప్రాణం ఉత్తరాయణంలో విడిచిపెట్టాలనుకున్నాడు కాబట్టి ఆ ముహూర్తానికి కావలసిన పదార్థాలన్నీ పెట్టుకొని ధర్మరాజు గారిని ఆజ్ఞాపించి పంపి ప్రశాంతంగా అంపశయ్య మీద పడుకున్నవాడు భీష్మాచార్యుడు ఒక్కడే. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, మాఘమాసం అష్టమి తిథి వచ్చింది. ధర్మరాజు గారు వచ్చాడు. వచ్చి ఒక మాట అన్నాడు. అనగా వచ్చితి ధర్మనందనుడా ప్రణతి ఆచరించదా, నా పలుకు అవధరింపనవసరంబేని విను సమయంబు మార్చి అగ్ని మొదలుగా తేతగు అట్టివాని తెచ్చితి ఋత్విజుల్ వచ్చిరి హరియు నీ తనయుడు ధృతరాష్ట్రుడును సమస్త బంధులు కల మహీపతులు విప్రులు పౌరుజనులు ఏతించిరి సదయహృదయ వీరి చూడుము కొనివిచ్చినావుడు అన్న ఆ మహాత్ముండు అందర చూచి ఈ నృపాలు కేలు తెమల్చుచు మెలుచేసి దైవయోగంబు కాదే నీ ఒదవుటరయా మనుజనాథ మాఘమాసంబు శుక్లపక్షంబు నామమున సంప్రమోద మావహిల్ల చేసెనని అభినందించి అతనికి అధిక హర్షమావహించే. ధర్మరాజు గారు మాఘమాసంలో ఉత్తరాయణ పుణ్యకాలంలో శుక్లపక్షంలో అష్టమి తిథి నాడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేసిందని తాతగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి తాతగారి పాదములు పట్టి నమస్కారం చేసి ఆయన కళ్ళు తెరిచాడు. తాత, నువ్వు ఏ సమయం చెప్పావో సమయం ఆసన్నమైంది, నేను వచ్చాను, నేను ధర్మరాజుని. తాత, నాతో పాటు నువ్వు ఆరాధన చేసిన అగ్నిని తీసుకొచ్చాను నీ శరీరాన్ని అంత్యేష్టి సంస్కారం చేసి దహనం చేయడానికి. అలాగే ఈ అంత్యేష్టి సంస్కారం చేసినప్పుడు ఆ క్రియలు నిర్వహించడానికి కావలసిన ఋత్విక్కులందరూ వచ్చారు. శ్రీ మహావిష్ణు స్వరూపమైన కృష్ణ భగవానుడు వచ్చాడు. నీ కొడుకు ధృతరాష్ట్ర మహారాజు భార్యతో కలిసి వచ్చాడు. కుంతీదేవి వచ్చింది. నీ బంధువులందరూ వచ్చారు, రాజులందరూ వచ్చారు. వెళ్ళిపోయిన వాళ్ళు దుర్యోధనాదులు వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు. ఒకవేళ నా మాట వినాలని నీకు అనిపిస్తే నా మాట విను. ఎంత మర్యాదగా మాట్లాడాడో చూడండి. ఒక్కసారి కన్ను విప్పి వాళ్ళందరినీ చూడాలని అనుకుంటున్నావా తాత అని అడిగాడు. ఆయన కళ్ళు విప్పి అందరినీ తేరిపారి చూశాడు. ఏదో ప్రయాణానికి వెళ్ళేవాడు రైలు ఎక్కిన తర్వాత కదిలిపోతుంటే చెయ్యి ఊపుతాడే, అంత తేలికగా అందరినీ ఒకసారి చూసి ధర్మరాజు గారి చెయ్యి చేత్తో పట్టుకుని దగ్గరికి తీసుకుని ఆ మూర్ధన్య స్థానమునందుంచుకొని ఒకసారి వాసన చూసి దగ్గరికి తీసుకొని దైవానుగ్రహం రా, పరమేశ్వరుడు నీలాంటి మనవణ్ణిచ్చాడు, పరమ సంతోషం అని అందరి వంక ఒక్కసారి చూశాడు. చూసి
ఓ మాఘమాసం శుక్లపక్షం అష్టమి వచ్చేసిందా అని ఆనందపడిపోయాడు. నేను ఇందాక భగవాన్ రమణుల గురించి చెప్పానే, తాను శరీరం వదిలిపెట్టేయవలసి వస్తే జ్ఞాని అంత సంతోషంగా వదిలిపెట్టేస్తాడు. ఆయనకి శరీరం అస్థిరం, ఆత్మ శాశ్వతం. నష్టం ఎవరిది? ఇక పైన అలా చెప్పేవాడు లేడు. శరీరము వెళ్ళిపోయిందా ఇక అలా మాట్లాడేవాడేడి? అది కృష్ణ భగవానుడు చెప్పింది. ఒక్కసారి భీష్ముడు లాంటి గురువు వెళ్ళిపోయాడా ఇక చెప్పేవాడు లేడు. అందుకు విను వెళ్ళి అన్నాడు. కాబట్టి పరమ సంతోషంతో ఓ మాఘమాసపు అష్టమి వచ్చింది ఆనందపడ్డాడు. ధృతరాష్ట్రుణ్ణి దగ్గరికి పిలిచాడు. కావున భవితవ్యములకు నీ అడలగవలదు, పాండు నృపపుత్రులు సద్భావమున చూడనీర్చిన భూవరా, తగనీకు కన్న పుత్రులు కారే. కొడుకా ధృతరాష్ట్ర, బెంగపెట్టుకోకు. దాని వలన నువ్వు ఏ విధమైనటువంటి చింత పొందవలసినటువంటి అవసరం లేదు. ఎందుకు పొందవలసిన అవసరం లేదు అంటావా? కారణం ఒక్కటే, నువ్వు చేయగలిగిన ధర్మం నువ్వు చేశావు. వ్యాసభగవానుడు ఎప్పుడూ నీకు మంచి మాటలు చెప్తూనే ఉన్నాడు. నీ కొడుకు దుర్యోధనుడు వినలేదు. జరగవలసినటువంటి నష్టం జరిగిపోయింది. దుర్యోధనాదులు మడిసిపోయారు. ఇప్పటికైనా నీ కడుపున పుట్టిన బిడ్డలే పాండవులని అనుకుంటే నువ్వు సంతోషంగా వాళ్లతో కాలం గడపగలవు. వీరిన్ పరిపాలింపుము వీరల శుశ్రూష చిత్తవృత్తి ముదమునన్ కూరగా, ధర్మసుతినిపై కారుణ్యము కలిగి పనులు గరపము నిమ్మిన్. వాళ్ళని పరిపాలన చెయ్యి, చక్కగా వాళ్ళకి మంచి మార్గం చూపించు. నా కొడుకులు అనుకో, దగ్గరికి తీసుకో, వాళ్ళకి మంచి మార్గం చూపించు. పెద్దవాడివై పెద్దరికాన్ని వహించి ఉత్తముడిగా హాయిగా శేష జీవితాన్ని గడుపు అన్నాడు. అని ఒకసారి బంధువులందరి వంక చూశాడు. చూసి కృష్ణ పరమాత్మ వంక చూశాడు. చూసి రెండు చేతులు కైమోడ్చాడు. నమస్కారం చేసి, దేవదేవా, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మచారుహస్త, వాసుదేవ, త్రివిక్రమ, వరద, పరమపురుష, ప్రణతి యొనర్చద కరుణచూడు. ఓ కృష్ణ, వాసుదేవ, జీవాత్మక, దేవవంద్య, శంఖచక్ర గదా పద్మములను ధరించినవాడా అంటే అక్కడ రెండు చేతులతో కనపడుతున్నా ఆయనకి తత్వత విష్ణు స్వరూపంగా దర్శనమిస్తున్నాడు. అటువంటి వాడా, నీకు నమస్కారం, నాకు దారి చూపించు అని. బలము నీవ నాకు భక్తుండనీయడ, అలుబిడ్డలేని ఎట్టివాడ, కావు నన్ను అధిక కారుణ్యమున నిమ్మనుజ్ఞ కమలదళ మనోజ్ఞనయన. ఓ కృష్ణ, నువ్వే నాకు బలం. నేను నిన్ను నమ్ముకున్నాను, నీకు భక్తుణ్ణి. నాకు భార్య లేదు, బిడ్డలు లేరు, ఒక్కడిని. ఇంకా వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నా శరీరం వదిలిపెట్టేయడానికి కృష్ణ పరమాత్మ నాకు అనుజ్ఞ కటాక్షించు అన్నాడు. మహానుభావుడు స్వచ్ఛంద మరణం. ఆయన తలుచుకుంటే నిజానికి ఎప్పుడు కావాలంటే అప్పుడే విడిచిపెడతాడు. కానీ ఎదురుగుండా పరాత్పరుడైన కృష్ణ భగవానుడు ఉన్నాడు కనుక ఆయన అనుజ్ఞని అడిగాడు. ఎంత మర్యాద పాటించాడో చూడండి. అని, కృష్ణ, నా దోషం లేదు, నువ్వు నారాయణుడవని తెలుసు, అర్జునుడు నరుడని తెలుసు. నా శాయి శక్తులా ప్రయత్నించా, యుద్ధం ఆపడానికి నచ్చ చెప్పి చూశా, దుర్యోధనుడికి చెప్పా, వాడు వినలేదు. మీరు నరనారాయణులన్నా వాడు వినలేదు. యుద్ధానికి వచ్చాడు, సైన్యములన్నీ మడిసిపోయి. నా దోషం లేదు కృష్ణ, త్రికరణ శుద్ధిగా చెప్తున్నా. ఇంతమంది మడిసిపోవడానికి నేను కారణం కాదు అన్నాడు. కృష్ణుడు అన్నాడు భీష్ముణ్ణి చూసి, కీడొకప్పుడు లేదు, కృతపుణ్యుడవు, తండ్రి వలని భక్తి పెంపుగలవు, దానగాదే బంటువోలిగంగేయ, మృత్యువు నీ వశమున నిలిచే నిర్భరముగా. నాయన భీష్మ, ఎందుకయ్యా బెంగ పెట్టుకున్నటువంటి మాటలు మాట్లాడతావు? అసలు నీ యందు తప్పు ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు లేదంటే ఏమిటి? నీ జీవితం మొత్తం మీద తప్పు లేదు. భగవంతుడు ధ్రువపత్రం ఇచ్చాడు. ఇటువంటి వ్యక్తి వాంగ్మయంలో ఇక కనపడడం. మహాభారతంలో అంత ఉత్కృష్ట స్థానాన్ని పొందాడు భీష్మాచార్యుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణం.